ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలోని నర్సీపట్నంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం చేస్తూ ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళు ముగ్గురు పిల్లల కంటే 30,000, అదేవిధంగా నలుగురు పిల్లల కంటే 40,000 గవర్నమెంట్ సహాయం అందిస్తుందని చెప్పి అనౌన్స్ చేశారు. అదేవిధంగా అనౌన్స్ చేస్తూనే అసెంబ్లీలో ఒక పాలసీని అయితే తీసుకొచ్చారనమాట. ఆ పాలసీ పేరు పోషక్ శిక్ష సురక్ష ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ ద్వారా ఎవరైతే తల్లులు ముగ్గురు పిల్లలను కంటారో వాళ్ళకి బర్త్ ఇన్సెంటివ్ కింద పిల్లలను కన్నప్పుడు 25,000 సహాయం. అదేవిధంగా ఎవరైతే ముగ్గురు పిల్లలను కంటారో వాళ్ళకి 5 ఏళ్ల పాటు ప్రతి నెల 1,000 రూపీస్ గవర్నమెంట్ అందజేస్తుందన్నమాట. అంతేకాకుండా శిక్ష అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఎవరైతే ముగ్గురు లేదా నలుగురు పిల్లలు కంటారో వాళ్ళకి 18 ఏళ్ల వరకు ఉచితమైనటువంటి విద్య, అదేవిధంగా రెసిడెన్సీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి ఈ పాలసీలో తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా సురక్ష ప్రోగ్రాం ద్వారా ఎవరైతే ముగ్గురు లేదా నలుగురు పిల్లలు కంటారో వాళ్ళకి హాస్పిటల్ ఇన్సెంటివ్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి తెలియజేస్తుంది అనమాట. వీటితో పాటుగా ఎవరైతే IVF ద్వారా పిల్లలను కంటారో వాళ్ళకి ART సబ్సిడీ ద్వారా గవర్నమెంట్ సహాయం అందజేస్తుంది. అసలు సడన్గా నారా చంద్రబాబు నాయుడు గారు పాపులేషన్ పైన ఎందుకు ఇంత ఎఫర్ట్స్ పెడుతున్నారని చూసినట్టయితే 2040 కల్లా ఆంధ్ర రాష్ట్రంలో ముసలోళ్ళు ఎక్కువ ఉంటారని, అదేవిధంగా బర్త్ రేటు ఇప్పుడు చూసినట్లయితే ఫెర్టిలిటీ రేటు మన దేశం మొత్తం 2% ఉంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 1.5% మాత్రమే ఉంది. అంటే దేశం మొత్తం ప్రతి 100 మంది తల్లులు 200 మందిని కంటుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో 150 మందిని మాత్రమే కంటున్నారు. దీనివల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ తగ్గిపోతాయి. అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రాముఖ్యత సెంట్రల్ గవర్నమెంట్లో తగ్గిపోతుందన్నమాట. అలా తగ్గకుండా ఉండడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సపోర్ట్ తీసుకొస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.